హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మాకు అప్‌స్టేర్స్‌లో కొండ ఉంటుందండి దగ్గరలో. పొద్దున ఎంత చలిగా ఉంటుందంటే అంత చలిగా ఉంటుంది. మొత్తం కూడా నెమ్ము నిండుకుపోతుంది. ఇంక డిసెంబర్‌లో అయితే 8 అయినా కానీ అసలు ఆ మంచు అనేది పోదు. కొండ మీద ఆంజనేయ స్వామి ఎదురుగే లేచిన వెంటనే కనిపిస్తారండి మాకు. మొత్తం కొండ మీద మసీద్ ఉంది, చర్చ్ ఉంది, మనకి ఆంజనేయ స్వామి మన గుడి కూడా 3 ఉన్నాయండి. చాలా ఫేమస్ ఈ కొండ. సో అక్కడ మనకి ఎదురుగానే ఫస్ట్ కనిపిస్తారు ఆంజనేయ స్వామి. టెర్రస్ పైన అంతా కూడా నేను ప్లాంట్స్ అయితే ఎక్కువ పెట్టుకోలేదండి. మాకు ఇక్కడ కోతులు చాలా ఎక్కువ, ఉన్న ప్లాంట్స్ని పాడు చేసేస్తాయి. ఇది డెజర్ట్ రోజు మేము తెచ్చుకున్న 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తుందండి ఫ్లవర్. అది ఈ డ్రాగన్ ఫ్రూట్ 2 మంత్స్ అయింది కొనుక్కొని. ప్లాంట్ అసలు గ్రోతే సరిగ్గా లేదండి. ఇది మాత్రమే వచ్చింది కొత్తగా, అంతే. ఇంక అప్పటి నుంచి అస్సలు కూడా పెరగడం లేదు అది. తర్వాత అలోవేరా ఎండకు పెట్టేటప్పటికి గ్రీన్గా ఉన్న అలోవేరా బ్రౌన్ అయిపోయింది. ఇంకా ఈ బంతి పూల మాట విషయానికి వస్తే దానికి ఆకులు పూలు అసలు మొగ్గలు 6 మొగ్గలు వచ్చాయండి అంత చిన్న చెట్టుకి. కోతులు అయితే మొగ్గలు రావడం ఆలస్యంలో తింటున్నాయి, ఆకులు కూడా తినేస్తున్నాయి. గ్రీనిష్గా కనిపిస్తే చాలండి చెట్లను పాడు చేసేస్తాయి. ఇంకా అందుకని చెట్లను పెంచుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి ఈ కోతుల వల్ల. అసలు ఇంకో విషయం చెప్తే, మా ఇంట్లో బెడ్రూమ్కి పైన ఒక చిన్నగా గవాక్షలాగా ఉంటుందండి. అక్కడ కూడా మేము ఇనుపది మూసేసి ఉండినాము. అది కూడా తీసేసి ఆ కోతులు ఇంట్లోకి రావడానికి ట్రై చేసి కడ్డీల వెంబడి తిరుగుతూ ఉంటే అది తీసేసి చిన్నగా మేము ఇట్లా గ్లాస్ అనేది పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది షార్ప్ కోసుకుంటుంది కాబట్టి రావవి. అందుకే మళ్ళీ అది ఎక్కడ తీస్తాయో పగలగొట్టి అని చెప్పి చుట్టూ ఎన్ని రాళ్ళు పెట్టని చూసారు కదా. ఇంకా ఈ ట్యాంక్స్ 2 ఉన్నాయి కదా, మనది చిన్న పక్కనున్న బ్లాక్ ట్యాంక్ అండి, ఇదైతే మా ఓనర్స్ వాళ్ళ ట్యాంక్. ఇంకా తర్వాత ఈ పైన అందుకనే ప్లాంట్స్ కూడా ఎక్కువ అయితే మేమేం పెట్టుకోలేదు. మార్నింగ్ వ్యూ మాత్రమే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను షార్ట్స్లో కూడా పెడతాను. ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంకా మా పాప రాసుకుంటూ ఉంది, మా పెద్ద పాప ఇంకా హోంవర్క్స్ అన్నీ రాసుకుంటూ ఉంది. ఇంకా అన్ని హోంవర్క్స్ రాసుకుంటూ చెప్తుంది ఇంక నాకు ఈరోజు ఇవి ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి అని. ఇంకా మా చిన్న పాపకైతే ఏం లేవంట హోంవర్క్స్, అందుకు నాతో పాటు ఉంది, తిరుగుతూ ఉంది. నేను వీడియో తీస్తున్నానని చెప్పి వీడియో పెట్టొద్దు అని చెప్పేసి నవ్వుతూ ఉంది. తర్వాత ఇంకా నేను ఈరోజు చిలుకు ద్వాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి రోజు మనం చేసుకుంటాం కదండి చిలుకు ద్వాదశి అని, తులసమ్మ పండుగ. సో అది అయితే ఈవినింగ్ ఉండింది. ఏకాదశి పోయి ద్వాదశి వచ్చింది. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే 10కే పోతుంది అని తెలిసి ఇంకా ఆ రోజు ఈవినింగే నేను పూజ అనేది చేసేసాను. ఇంకా నైవేద్యంగా ఓన్లీ పండు అండ్ టెంకాయ మనం ఏదైతే కొడతామో అది మాత్రమే పెట్టాను. ఒక 5 దీపాలు పైన తులసమ్మ దగ్గర వెలిగించేసి, నాకు చెట్టు చాలా పెద్దగా ఉండిందండి. మా ఇంటికి పంచాంగం అడగడానికి వస్తూ ఉంటారు, మేము బ్రాహ్మిన్స్ అనమాట. పంచాంగం అడగడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో తాకిపోయారండి, చెట్టు అంతా మాడిపోయింది. యాక్చువల్గా తులసమ్మ అంతా మాడిపోయింది. సో ఇంకా అందుకని మళ్ళీ కొత్తగా తెచ్చి మళ్ళీ దాన్ని తీసేసి నాటాల్సి వచ్చింది. అందుకు ఈసారి 2 తొట్టిలలో పెట్టాను. ఒకటి అమ్మ శాంతించినా కానీ ఏం ఇబ్బంది ఉండదని చెప్పేసి అలా పెట్టాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా దీపాలు 5 పెట్టేసేసి కొంచెంసేపు పూజ చేశాను. ఇంకా రాత్రికి పొద్దుననే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పొద్దున చేసింటాం కదా రైస్, అందుకోసం అది కుక్కకి వేసేసి ఇంకేదైనా వేరేది చేయాలనుకుంటున్నానండి. అన్నం చేసేసి ఉల్లిగడ్డ పచ్చడి పచ్చిది ఉంది, దాన్ని కొంచెం నూనెలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రెసిపీ కూడా నేను మీకు చెప్తాను. సో ఇంకా అవన్నీ చేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటే ఇంకా రాత్రికి అయిపోతుందండి. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోవడం మర్చిపోద్దని.